విజయవాడ ధర్నా చౌక్ నందు వక్ఫ్ బోర్డు రక్షణ కోసం ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. షేరియా మతాల్ హదీస్ విజయవాడ ప్రెసిడెంట్ ని ఈ రోజు శనివారం 8వ తారీఖు అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ లో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి పిలుపు మేరకు మేము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకు వ్యతిరేకంగా ఉన్నామని మా ఆవేదన తెలియజేయడానికి ధర్నా చేపట్టాం. ఈ ధర్నాలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు జనరల్ సెక్రటరీ గారైన జనాబ్ ఫజలుర్ రహీం ముజద్దిది గారు రావడం జరిగింది. వారితో పాటు హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి వారికి సంబంధించిన ఆ బోర్డుకి సంబంధించిన వ్యక్తులు, స్త్రీలు కూడా వచ్చారు. మేమందరం విజయవాడకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వారందరూ కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నాము. మా డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి కానీ మీరు చేపట్టిన ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు సహేతుకంగా లేదు. దాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోము. మీరు ఈ బిల్లుని వాపసు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముస్లింల యొక్క పాటు కోసం కృషి చేసే ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. జనరల్ సెక్యులర్ ముఖ్యమంత్రిగా మంచి పేరుంది. వారు ఎప్పుడు కూడా నేను ముస్లిం పక్షపాతి అని చెప్పుకున్నారు. ఈ ఎలక్షన్ లో ముస్లిం అందరూ ఏకపక్షమై వారిని గెలిపించడం కూడా జరిగింది. వారితో, మన ముఖ్యమంత్రి గారితో మేము కోరుకునేది ఏంటంటే వారు ఈ బిల్లుని వ్యతిరేకించి మా గుండెల్లో చిరస్థానం సంపాదించుకోవాలని కోరుకుంటున్నాము. ఒకవేళ వారు గనక ఈ బిల్లుకి మద్దతు తెలిపారా, ఎక్కడైతే వారు వచ్చారో ఈ ముస్లిం సమాజం వారిని మరి తిరిగి అక్కడికి పంపించడానికి కూడా ఎట్టి పరిస్థితులు వెనకాడదని తెలియజేస్తున్నాం. నా పేరు నసీర్ అహ్మద్ ఉమరి. మొహమ్మద్ కరీముద్దీన్, జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున ఈరోజు వక్ఫ్ సవరణ బిల్లు ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టబోతుంది. దాన్ని వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శన, ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు దాని వివరణ ఏంటంటే పూర్తి భారతదేశం తరఫున దాదాపు 5 కోట్ల అభిప్రాయాలు సేకరించడం జరిగింది. ఆ 5 కోట్ల అభిప్రాయాల్ని కూడాను దీని వ్యతిరేకంగా, ఈ బిల్లుకు వ్యతిరేకంగా 5 కోట్ల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకోకుండా తన బలంతో ఈ బిల్లుని ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించడానికి శతవిధాల ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు దేశంలో ఆంధ్రప్రదేశ్, అదేవిధంగా బీహార్ రాష్ట్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. అందులో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ స్థానం ఏంటంటే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా ప్రతినిధిగా, డెమోక్రటిక్ వాల్యూస్ కి ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా, ఎస్సీ, ఎస్టీ, బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు అండగా నిలిచేటటువంటి నాయకుడిగా ఉన్నారు. అదేవిధంగా ముందు కూడా ఉంటారని భావిస్తున్నాము, ఆశిస్తున్నాము. ఎందుకంటే గతంలో కూడాను ముస్లింల కోసం, వారి శ్రేయోభిలాషిగా, వారి ప్రయోజనాల కోసం పాటుపడినటువంటి వ్యక్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఇప్పటి వరకు కూడాను జేపీసీ రావడానికి గల కారణం కూడాను టీడీపీ పార్టీ అని మనం భావిస్తున్నాము. అయితే సవరణలతో అది ముందుకి ఆమోదింపడం అనేది ఏ మాత్రం కూడాను అంగీకరింపబడిన అంశం కాదు. కాబట్టి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరఫున చేసేటటువంటి ధర్నాలు అన్ని జమాత్లు, వ్యవస్థలు కూడాను మద్దతు తెలుపుతూ పూర్తి అన్ని విధాలుగా ఈ బిల్లును రద్దు చేయాలని ఏకోముఖంగా అది డిమాండ్ చేస్తుంది. Thank you for watching the video and please subscribe Virat Media. For more updates, click on the bell icon.